దేవునికి వందనాలు. కూడొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలండి. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు తిమోతి పాల్. నేనొక అన్యుడి కుటుంబం నుంచి వచ్చాను. నా కుటుంబం విషయానికొస్తే ఆహ్, అమ్మ, నాన్న, అన్న, వదిన, ఇద్దరు పిల్లలనమాట. మా ఊరు వచ్చేసి రైల్వే కోటరు పక్కన విలేజ్ అనమాట. వెంకటరెడ్డిపల్లి అని చెప్పేసి విలేజ్. అది మా యొక్క ప్రాంతం. అయితే నేను ఇప్పుడు రెహోబోత్ ప్రార్థనా మందిరం వచ్చేసి రైల్వే కోటర్‌లో మందిరం నుంచి వచ్చాను. అయితే నేను ప్రభువుని నమ్మడానికి, మారుమనసు పొందడానికి గల కారణం ఏంటంటే, ఒక మాంత్రికుని యొక్క సాక్ష్యము. ఆ వీడియోని యూట్యూబ్‌లో చూసినప్పుడు, ఆ వీడియో నన్ను ప్రభు వైపు ఆకర్షిస్తూ వచ్చింది. ప్రభువు మీద నమ్మకం కలిగేలాగా, ఒక చిన్న నిరీక్షణ కలిగేలాగా చేస్తూ వచ్చింది. ఎందుకంటే, ఆ సమయంలో మరి మా ఫ్యామిలీస్‌లో కూడా మరి చేతబడుల ప్రభావం చేత ఎంతగానో శోధింపబడుతూ, పీడింపబడుతూ ఉన్నారనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో నేను గూడా మరి ఎంతగానో పీడింపబడుతూ, నెమ్మది లేని వారిగా ఉంటున్న ఆ ప్రయాసలో, అప్పటి వరకు నేను లోకంలో ఉన్న దేవతలను అందరిని కూడా పూజిస్తూ ఉండేవాడిని, భక్తిగా ఉండేవాడిని. అయితే ఆ సమయంలో, ఆ పరిస్థితిలో నేను గూడా మరి విసిగినుంది. దేవుడు లేడు, ఎవరు లేరు అనే ఒక డైనమాలో ఉంటున్న పరిస్థితిలో, మా ఫ్రెండ్ అరవింద్ అని జెప్పేసి మాకు చిన్నప్పటి నుంచి చైల్డ్‌హుడ్ అనమాట. సో, అతను ఆ వీడియో చూపించినప్పుడు, ఒక ఘోరమైన మాంత్రికుడు ఏ విధంగా మార్చబడుతూ వచ్చాడు, ఏ విధంగా ప్రభువుని నమ్ముకొని సేవ చేస్తూ వచ్చాడో, ఆ సాక్షి విన్నప్పుడు ఒక చిన్న నిరీక్షణ అలా కలుగుతూ వచ్చింది. ఆ నిరీక్షణ ప్రభు వైపు త్రిప్పబడడానికి, దేవుడి సన్నిధికి వెళ్ళడానికి, దేవుడిని అంగీకరించడానికి ఎంతగానో సహాయ చేయబడుతూ వచ్చాయి. అలాగే దేవుడి కృపను బట్టి అలాగే నేను ప్రభువుందు మారుమనసు పొంది, అలాగే మా తల్లిగారిని, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ, మా అక్క, మా ఫ్రెండ్ వీళ్ళందరూ గూడా ప్రభు వైపు త్రిప్పడానికి, ప్రభు వైపు నడిపించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అలాగే వాళ్ళందరూ కూడా మారుమనసు పొందారు. నీటి బాప్తిసం తీసుకొని కూడా రక్షించబడుతూ వచ్చారనమాట. దేవుడు ఆ విధంగా వాడుకుంటూ వచ్చాడు. అలాగే ఇక చూసినట్లయితే దేవుడు అప్పట్లోనే దేవుడిని నమ్ముకున్న కొత్తలోనే జరుగుతూ వచ్చింది. సో, సర్టెన్ టైమ్‌లో దేవుడి కృపను బట్టి మా మా విలేజ్ కొరకు, మా యొక్క కుటుంబాల కొరకు ప్రార్థించాలని తెలియని భారం అనేది దేవుడు నా మీద పెడుతూ వచ్చాడు. సో, అయితే నేను భారం కొలది ప్రార్థన చేస్తూ వచ్చాను. నా కోసం కాదు గానీ, మా యొక్క విలేజ్ మొత్తం రక్షించబడాలని, మా కుటుంబాలు మొత్తం రక్షించబడాలని దేవుడిచ్చిన భారం కొలది ప్రార్థన చేస్తూ వచ్చాను. అందులో భాగంగా నేను ఏదన్నా కోచింగ్ తీసుకొని కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలని జెప్పేసి నేను అనుకుంటూ ఉండేవాడిని. సో, నాది పీజీ కంప్లీట్ అయింది. సో, ఎంసీఏ కంప్లీట్ అయిందనమాట. అయితే ఆ ప్రయాసలో అనుకోని తర్వాత కోవిడ్ రావడం బట్టి నేను మరి ఎలాంటి ఇంటికాడే ఉండడం బట్టి ఆ నిర్ణయం మార్చుకొని ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేద్దాము, ఏదైనా వ్యాపారం చేద్దాం అనే తలంపుతో నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ వచ్చాయి. అయితే దేవుడు ఒక కల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏ విధంగా అంటే అబ్రాహాంని ఆదికాండము 12 అధ్యాయం 1 వచనంలో అన్నట్లుగా, "నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులను, నీ ప్రాంతాన్ని విడిచి నేను చెప్పిన స్థలానికి నువ్వు వెళ్ళాలి" అని ఏ విధంగా దేవుడు అబ్రాహాంతో చెప్తూ వచ్చాడో, ఆ రీతిగానే నాకు అట్లా కాదు గానీ అబ్రాహాంతో నేను సమానం కాదు గానీ, దేవుడు కృపను బట్టి దేవుడు మాట్లాడిన విధానం ఏంటంటే, సో, నేను ఒక కోచింగ్ సెంటర్‌కి వెళ్ళాలని జెప్పేసి, అక్కడ నుంచి చదువుకోవాలని జెప్పేసి అన్నట్లుగా ఒక కల వస్తూ వచ్చేది. అయితే ఆ కలను నేను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. అయితే ఐ థింక్ నాకు తెలిసి అది అనేక సార్లు ఒక 15 టైమ్స్ కన్నా ఎక్కువ ఆ కల నాకు రిపీట్ అవుతూ వస్తున్నా గూడా నేను నిర్లక్ష్యం పెడుతూనే వచ్చాను. అయితే ఒక పక్క మాత్రం ప్రైవేట్ జాబ్స్ ట్రై చేస్తూ, వ్యాపారాలు ట్రై చేస్తున్నాను. అన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. ప్రభువు మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు. నేను మాత్రం నిర్లక్ష్య పెడుతూనే ఉన్నాను. నేను ఒక పక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సో, చివరికి ఫైనల్‌గా దేవుడు మాట్లాడుతూనే వస్తూ వచ్చాడు. ఒకానొక దినాన నాకే భయం వేసి ఇన్ని సార్లు మాట్లాడుతున్నాడు దేవుడు. సరే చూద్దాం ఒకసారి దేవుడి చిత్తాన్ని మనం చేసి చూద్దాము అని జెప్పేసి ఒక ధైర్యంతో ఒక ముందడుగేస్తూ వచ్చాను. అప్పుడు మా అమ్మ నాకు ఆహ్, ఒక చైను, చేతికి రింగ్ తీసుకోమని జెప్పేసి ఒక 50,000 అంటే నాకిచ్చింది. ఆ అమౌంట్ నేనేం జేస్తూ వచ్చానంటే ఆహ్, సరే దేవుడి చిత్తం చేద్దాం. 50,000 పోతే పోయింది. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఈ మాటకు లోబడి మనం వెళ్దాము.
ఒకవేళ దేవుడి మాట ప్రకారంగా వెళ్ళి నష్టపోతే 50,000 పోతే పోయింది. ఒకవేళ ఆయన మాట నెరవేర్చినట్లయితే సో, దేవుడు సంతోషపడతాడు గదా! అని జేసి ఒక తలంపు చేత ఆ 50,000 ఎత్తుకొని వెళ్ళి తీసుకెళ్ళేసి తిరుపతిలో కోచింగ్ సెంటర్‌లో కౌటిల్య కోచింగ్ సెంటర్ అని జెప్పేసి తిరుపతిలో ఎంఆర్‌పల్లి సర్కిల్ దగ్గరుంది. సో, అక్కడ జాయిన్ అవుదాం అని జేసి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఆహ్, క ఆ మాటకి లోబడి వెళ్తున్న ప్రయత్నంలో మరి దుష్టుడుగా అనేక సార్లు కూడా ఆటంకపరుస్తూ వచ్చాడు. పోనీయకుండా అప్పుడే మరి 1,00,000 మందికి పైగా కోవిడ్ ఉంది తిరుపతిలో అని చేసి యూట్యూబ్‌లో, న్యూస్‌లో రావడం జరిగింది. అయితే నాకనిపించింది ఇప్పుడు ఇన్ని సార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇంక నేను ఆలోచన చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి ఏది ఏమైనప్పుడు పర్లేదు. ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా పర్లేదు అని చెప్పేసి నేను వెళ్తా అంటే వెళ్తా అని చేసి ఇంట్లో కొట్లాడాను. ఇంట్లో వాళ్ళు కొద్ది రోజులు ఉండేసి వెళ్ళన్నా కూడా నేను వినలేదు. నేను వెళ్తా అంటే వెళ్తానని చెప్పేసి చెప్పాను. సో, ఇంకా 2 డేస్ వెళ్తాననే ముందు నాకు ఒకలాంటి ఫీవర్ రావడం జరిగింది. సో, నాకనుకున్నాను మేబీ నాకు కూడా కోవిడ్ వచ్చినట్టుంది అని చెప్పేసి. సో, కోవిడ్ వచ్చినట్టు ఉందని నేను అనుకున్నాను. అయితే సరే ఇక్కడే ఉండడం వల్ల ఇక్కడే ఉండి ఇంట్లో వాళ్ళందరికి కూడా కోవిడ్ తీసుకురావడం ఎందుకు? ప్రభు చిత్తం లోబడదాము. ఉంటే ఉన్ని పోతే పోనీ దేవుడికి మహిమ అని చెప్పేసి అన్నట్లుగా తెగింపు కలిగి ఏం కావాలో నీడ్స్ అన్నీ కూడా తీసుకొని తిరుపతికి వెళ్ళడం జరిగింది. సో, తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళి కోచింగ్‌లో జాయిన్ అయ్యాను. అలాగే హాస్టల్‌లో కూడా జాయిన్ అయ్యాననమాట. దానికన్నా ముందుగా మనం చూసినట్లయితే దానికన్నా ముందు ఆహ్, బిలీవర్స్ ఫెలోషిప్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉందనమాట. దాంట్లో నన్ను ఒక బ్రదర్ జాయిన్ చేస్తూ వచ్చారు. అయితే ఆ సహవాసంలో నేను జాయిన్ అయినాక దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. అంతవరకు నాకు ఆరాధన చేయడం తెలీదు. అలాగే ఎలా దేవుడిని ఆరాధించాలో, ఎలా స్తుతించాలో, ఎలా ప్రార్థించాలో, తోటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో అవి కూడా నాకు తెలీదు. అయితే ఆ సహవాసం వెళ్ళాక, ఆ సహవాసము ప్రతిరోజు ఈవినింగ్ 6:30-8:00 వరకు జరుగుతుంది. అయితే ఆ సహవాసం ద్వారా దేవుడు ఎలా ఆరాధించాలో నేర్పిస్తూ వచ్చాడు. ఎలా పాటలు పాడాలో గూడా ఎస్పెషల్లీ చెప్పాలంటే, సో, అప్పటి వరకు నాకు ఆసక్తి అయితే ఉండేది పాటలు పాడాలని. కానీ ఆ యొక్క వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాతే నేను సాంగ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను. ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. సో, అలా సాంగ్స్ పాడడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, అలాగే గ్రూప్‌ని ఎలా లీడ్ చేయాలో కూడా నాకు తెలీదు. సో, ఇవన్నీ గూడా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అయితే ఫైనల్‌గా నేను తిరుపతికి వెళ్ళాను. జాయిన్ అయ్యాను. అయితే నాలో ఫీవర్ ఉంది. హాస్పిటల్‌కి వెళ్లి చూయించుకున్నాను. చూయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేపించుకోవాలని చెప్పినప్పుడు, సరే అని చేపించుకున్నాను. అది టైఫాయిడ్ అని తేలింది. ఓకే. ఎనీహౌ పర్లేదు. టైఫాయిడ్ ఉన్నా పర్లేదు. దేవుడు స్వస్థపరుస్తాడులే అని చెప్పేసి ఒక నిరీక్షణతో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ తీసుకొని తిరుపతిలోనే హాస్టల్‌లో ఉంటూ వచ్చాను. సో, అలాగా నేను మెడిసిన్ వాడుతూ వచ్చాను. దేవుడి కృపను బట్టి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అయితే అలాగే చూస్తే ఈ యొక్క సహవాసం ఏదైతే ఉందో బిలీవర్స్ ఫెలోషిప్ అనేది అది అట్లా కొనసాగుతూ వచ్చింది కొద్ది నెలలు. తర్వాత అది మరి దుష్టుడు ప్రేరేపణ మరి తెలీదు గానీ మొత్తానికి ఆ గ్రూప్ అనేది డెస్ట్రాయ్ అవుతూ వచ్చింది. తర్వాత జీసస్ సర్వెంట్స్ అనే ఒక సహవాసం కూడా దేవుడి కృపను బట్టి తిరిగి క్రియేట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే ఈ సహవాసం నాకెలా ఉపయోగపడుతూ వచ్చిందంటే, ఈ యొక్క వాట్సాప్ గ్రూపు జీవితం నా నా జీవితంలో ప్రభువు చిత్తం ఏమై ఉందో, నేను ఏమి నేర్చుకోవాలో, నేను ఏం తెలుసుకోవాలో, నేను ఎలా నడవాలో, సమస్త ప్రతీది కూడా ఈ యొక్క సహవాసం ద్వారా నేర్చుకోవడం జరుగుతూ వచ్చింది. ఆ యొక్క సహవాసం ద్వారానే ప్రభు చిత్తాన్ని ఎరగడానికి, అటువైపుగా అడుగులు వేయడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అలాగే చూస్తే ఈ యొక్క జీఎస్ సర్వెంట్స్ అనే సహవాసము కొనసాగుతూ వచ్చింది. దాంట్లో పాల్గొంటూ ఉన్నాను. ప్రతిరోజు కూడా క్రమంగా గ్రూప్ జరుగుతాది. మేము దాంట్లో పాల్గొంటాము. అయితే ఒక దినాన ఆ యొక్క గ్రూప్‌లో ఉన్న బ్రదరు ఒకసారి ఫోన్ చేసి నేను మాట్లాడినప్పుడు, ఆ బ్రదర్ కూడా తన యొక్క బాప్తిసం గురించి మాట్లాడినప్పుడు, సో, నాకు గుర్తొస్తూ వచ్చింది. అరే! నేను కూడా బాప్తిసం తీసుకోవాలి గదా! అని చెప్పేసి నాకు గుర్తొచ్చింది. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసిన కొద్ది రోజులకి ఆహ్, మా సేవకులు ఇమాన్యుల్ అంకుల్‌కి కాల్ చేసి, "అంకుల్ ఇలాగ బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇస్తారని" అడిగినప్పుడు, అంకుల్ చర్చ్ డెడికేషన్ ఉందమ్మా. సో, కొద్ది రోజుల తర్వాత ఇస్తామని చెప్పాను. లేదు అంకుల్ ఇవ్వగలుగుతారన్నప్పుడు, సరే ఉండమ్మా మళ్ళీ చేస్తా అని చెప్పేసి మన తిమోతి అంకుల్ కాల్ చేస్తా ఉన్నట్టున్నారు. సో, అంకుల్‌కి ఫోన్ చేసి మాట్లాడి, మళ్ళీ నాకు రిటర్న్ చేసి, "అమ్మ తిమోతి అంకుల్ వాళ్ళకి చర్చ్ యానివర్సరీ ఉంది. సో, అక్కడ ఇస్తున్నారు. నువ్వు తీసుకోవాలంటే తీసుకో" అని అంకుల్ చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. సో, వెంటనే నేను సిద్ధపడేసి డైరెక్ట్ తిరుపతి టు చిట్టివేలకెళ్ళిపోయేసి, అక్కడ బాప్తిసం తీసుకోవడము.
అక్కడ అలాగే తిమోతి అంకుల్ కూడా నాకు తిమోతి పాల్ అని పేరు పెట్టడం కూడా జరుగుతూ వచ్చింది. దేవుడి కృపను బట్టి ఆ విధంగా నేను బాప్తిసం తీసుకొని రక్షించబడ్డానికి దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. తర్వాత తర్వాత అదే గ్రూప్ కొనసాగుతూ ఉంది. బాప్తిసం తీసుకున్న మరుసటి రోజే నేను తిరుపతిలో ఆరాధన మందిరం హౌస్ ఆఫ్ వర్షిప్ అని చెప్పేసి ఒక చర్చ్ ఉంది. సో, ఆ యొక్క సహవాసానికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళాను. అక్కడ సంఘంతో కలిసిపోతూ వచ్చాను. ఎప్పుడైతే ఇక్కడ బాప్తిసం తీసుకున్నానో చిట్వేలలో, తీసుకున్న మరుసటి రోజే నేను మరి కాళహస్తి ప్రాంతంలో జంబుగోళం అనే విలేజ్ దగ్గర కొన్ని చాలా ప్రాంతాలు ఉన్నాయి. చాలా విలేజెస్ ఉన్నాయన్నమాట. అక్కడంతా తిరిగి ట్రాక్స్, న్యూ టెస్టిమెంట్స్ అవన్నీ కూడా పంచడానికి సంఘంతో కలిసి ఆహ్, సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. నిజంగానే ఆ రోజు మార్చి 17వ తేదీ 2022 నేను బాప్తిసం తీసుకుంది. సో, ఆ రోజు బాప్తిసం తీసుకోవడం, మరుసటి రోజు సువార్త వెళ్ళడం నాకు చాలా సంతోషం అనిపించింది. నేను సేవకులు కూడా తర్వాత చెప్పాను. వాళ్ళు కూడా సంతోషపడుతూ వచ్చారు. ఆ రీతిగా ఆ యొక్క సహవాసంలో కలిసిపోవడానికి, మందిరంలో పనులు చేయడానికి, అలాగే ఆ సంఘంతో కలిసి అనేక చోట్ల కలకడ ప్రాంతానికి కావచ్చు, కాళేశ్వరం దగ్గర ప్రాంతంలో కావచ్చు, కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్లి సువార్త చెప్పడానికి తిరుపతి పట్టణంలో కూడా రీసెంట్‌గా సువార్త చెప్పడం జరిగింది. సో, అందులో కూడా పాల్గొంటూ వచ్చాను. అలాగా సువార్త అన్ని చోట్లకి వెళ్లి సువార్త చెప్పడానికి, అలాగే ఆ మందిరంలో వచ్చే సేవకులకి పరిచర్య చేయడానికి, మందిరంలో పరిచర్య చేయడానికి, అలాగే సేవకులతో కలిసి కొన్ని ప్రాంతాలు, కొన్ని చోట్లకి వెళ్ళడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అలాగే ఆ మందిరంలో అలా వెళ్తూ వచ్చాను. అయితే దేవుడు మహాప్రేమను బట్టి, మహాకృపను బట్టి అక్కడ సేవకులు, సేవకురాలు అక్క, అన్న అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ కలిసిపోతూ వచ్చాను. ఒక మెంబర్‌లాగా మా యొక్క సేవకుని కుటుంబంలో ఒక మెంబర్‌లాగా వాళ్ళు నన్ను చూసుకుంటూ వచ్చారు. ఒక కొడుకులాగా చూసుకుంటూ వచ్చారనమాట. నేను కూడా నా ఆత్మీయ తల్లిదండ్రులుగా భావిస్తూ వచ్చాను. సో, అంతగా చూసుకుంటూ వచ్చారు. అంటే దేవుడి కృప అంతగా నా పట్ల ఉంటూ వచ్చింది. అందుకు నేను ఏమాత్రం కూడా పాత్రుడిని కాదు గానీ, దేవుడి మహాప్రేమ అని చెప్పాలి. ఇంకా చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా ఈ యొక్క సహవాసాన్ని, ఈ యొక్క జీసస్ సర్వెంట్స్ అనే వాట్సాప్ గ్రూప్‌ని జరిపిస్తున్నప్పుడు, ఒకానొక దేవుడు నాకు భారం పెడుతూ వచ్చాడు. ఈ యొక్క గ్రూప్‌ని నడిపించాలి అని చెప్పేసి. అంతకుముందు ఎవరు కూడా బాధ్యత వహించేవారు కాదు. ఆ యొక్క గ్రూప్‌ని నడిపించే విషయంలో. బట్ దేవుడు ఒకానొక టైంలో నాకు నా మీద ఒక భారం పెట్టడం జరుగుతూ వచ్చింది. సో, ఆ భారం పెట్టినప్పటి నుంచి కూడా నేను ఆ గ్రూప్ కోసం ప్రార్థించడము, గ్రూప్‌ని సమయానికి నడిపించడము, అందరిని జతపరచడము, జరిపించడం జరుగుతూ వచ్చింది. ఆ విధంగా దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి గ్రూప్‌నైతే నడిపిస్తూ వచ్చాను. అదే గ్రూప్‌లో నుంచి ఒకరోజు మరి ఆ గ్రూప్‌లో ఉన్న సహోదరుడు కూడా, "మీరు ఒకరోజు వాక్యం తీసుకోండి బ్రదర్" అని నాకు చెప్పడం జరిగింది. అయితే ఆ వాక్యం తీసుకునే దానికన్నా ముందుగా నేను బాప్తిసం కూడా తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసుకున్న తర్వాతే వాక్యం చెప్పడము గ్రూప్‌లో జరిగింది. సో, దేవుడు మహాప్రేమను బట్టి వాక్యం తీసుకోవడానికి దేవుడు ఆత్మ నడిపించాడు. తర్వాత నేను తెలుసుకోగలుగుతూ వచ్చాను. సో, నేను వాక్యం తీసుకునే విషయంలో గూడా మరి దుష్టుడి యొక్క ప్రయోగాలు ఉంటూ వచ్చాయి. నేను వాక్యం తీసుకునే సాయంత్రం నేను గ్రూప్‌లో వాక్యం తీసుకుంటాను వాట్సాప్ గ్రూప్‌లో అన్నప్పుడు, మరి దుష్టుడు గూడా మరి 2 సార్లు నా మీద అటాక్ చేయడం జరుగుతూ వచ్చింది. వాటి నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. సో, అది గూడా ఒక సూచనగా ఉండగలుగుతూ వచ్చింది. ఏ దానికంటే ప్రభువు నా పట్ల తన చిత్తం ఏంటో తెలియపరచడానికి ఈ యొక్క సహవాసం ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చింది. ఏంటంటే, నీకు సేవా పిలుపు ఉంది అని ప్రభువు నాతో మాట్లాడడానికి ఈ జీఎస్ సర్వెంట్స్ అనే సహవాసాన్ని ఏర్పరుచుకున్నారు. అందులో నన్ను జతపరిచారని నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. సో, అంతకుముందు నాకేం తెలీదు. అసలు నా ఆత్మీయ స్థితి, ఆత్మీయత అనేది స్టార్ట్ అయింది. స్పిరిచువల్‌గా ఎదగడం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆహ్, బిలీవర్స్ ఫెలోషిప్ అనే వాట్సాప్ గ్రూప్ అక్కడి నుంచి ప్రతిరోజు ఆ గ్రూప్‌లో ప్రతిరోజు ఉంటుంది. సో, ఆదివారం అని కాదు, సోమవారం అని కాదు గానీ, సో, మండే టు సండే ఎవ్రీ ఈవినింగ్ 6:30-8 వరకు అనేది మాకు వాట్సాప్ గ్రూప్‌లో జరుగుతుంది. సో, స్టార్టింగ్ ప్రేయర్ ఉంటుంది. తర్వాత సాంగ్స్ పాడతాము. తర్వాత ఆరాధిస్తాము. తర్వాత ప్రార్థిస్తాము. తర్వాత కొద్ది సమయం వాక్యం ఉంటుందనమాట. సో, అలా జరుగుతుందనమాట. అయితే ఈ జీఎస్ అనే సహవాసంలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన భారం కొద్దీ నడిపిస్తున్నాను. ఒకరోజు బ్రదర్ గూడా వాక్యం తీసుకోమని చెప్పారు. సో, దేవుడు మహాప్రేమ బట్టి తీసుకున్నాను. దేవుడు తన నాకు ఆత్మ నడిపి వాడుకున్నారు. అయితే దుష్టుడు గూడా మరి 2 సార్లు ఆ రోజే నా మీద దాడి చేస్తూ బెడ్ నుంచి పడిపోవడం గావచ్చు, బాత్రూమ్‌లో జారి పడడం గావచ్చు. సో, ఇలాంటి 2 ప్రమాదాల నుంచి గూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అయితే ఒకానొక దినాన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత కళ ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కొన్ని సూచనల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయా నా సేవకు నిన్ను పిలుచుకొనున్నాను అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే నేను కళని నమ్ముతాను గానీ, బ్లైండ్‌గా నమ్మను గానీ, వాక్యంతో కన్ఫర్మేషన్ చేసుకునే నమ్ముతాను. అయితే ఒక కళొచ్చింది. నా
స్నేహితుడు నన్ను అభిషేకిస్తున్నట్లు కాలొచ్చింది. అయితే నేను సరే ఏంటోలే అనుకున్నాను. తర్వాత ఎందుకో ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం వాక్యంతో అని కొద్ది దినాల తర్వాత అనిపిచ్చి, మరి కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను నిన్ను అభిషేకించున్నానని చెప్పేసి. తర్వాత కలగడ జరిగింది. వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ నేను కన్ఫర్మేషన్ చేసుకున్నాకే నేనొక నిర్ధారణలకు రాగలుగుతూ వచ్చాను. సో, ప్రభు నన్ను పిలుచుకున్నాడని చెప్పేసి. సో, అప్పటి నుంచి గూడా దేవుడు తన వాక్యం విషయంలో గూడా వాడుకుంటూ వచ్చాడు. నేను వాక్యం తీసుకొని రోజు అంటే నా యొక్క శక్తి కొలది, నా జ్ఞానం కొలది దేవుడు వాడుకుంటూ వచ్చాడు. నాకంత బైబిల్ నాలెడ్జ్ ఏం లేదు. ఎక్కడ నేను కోర్స్ తీసుకోలేదు. సో, నేను తెలుసుకుంది, నాకొచ్చిందే ప్రభువు నన్ను వాడుకుంటూ వచ్చారు. సో, అందులో దేవుడు వాడుకుంటూ వచ్చారు. అలాగే దుష్టుడు గూడా అలాగే దాడి చేస్తూ వచ్చాడు. ప్రతిసారి గూడా దేవుడు కృప చూపించి వాక్యం తీసుకునే విషయంలో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే వాక్యం తీసుకోకుండా ఉంటూ వచ్చానో, అప్పుడంతా గూడా మరి దుష్టుడు లేనిపోని శోధనలు అలాంటియనేది నా మీద దాడి చేయడం జరుగుతూ వచ్చాయి. అవి కొన్ని సూచనలుగా కనపడుతూ వచ్చాయి. సో, ఈ రీతిగా నాకు ప్రభు యొక్క సేవ, ఆయన ఒక పిలుపు ఉందని జెప్పేసి నేను అనేక రకాలుగా, అనేక విధాలుగా కన్ఫర్మేషన్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో గూడా చెప్పాను. ఇంట్లో వాళ్ళు గూడా అంగీకరించారు. సో, అది మనసులో పెట్టుకొనున్నాను. సో, అలాగే నా స్టడీస్ బ్యాంక్ జాబ్స్‌కి, గవర్నమెంట్ బ్యాంక్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాననమాట. సో, వాటికి ప్రిపేర్ అవుతూనే ఒక గ్రూప్‌ని నడిపిస్తూ, గ్రూప్‌లో వాక్యం తీసుకుంటూ, సహోదరులు వాక్యం తీసుకొని చేస్తూ, సో, అలాగే ఆరాధన మందిరంలో కూడా అక్కడ జరిగే ప్రతి పనిలో గూడా అంటే యవ్వనస్తులు ఎవరు లేరక్కడ. అయితే దేవుడి మహాకృప ఏమో నాకు తెలీదు గానీ, నేనొక్కడినే యవ్వనస్తుడు. నా ఏజ్‌లో ఉన్నవాళ్ళు మిగతాదంతా చిన్న పిల్లవాళ్ళు. దాన్ని బట్టి ఎక్కువగా దేవుడి సన్నిధిలో గడపడానికి, మా సేవకుని, సేవకురాలతో ఆహ్, ఆహ్, పిల్ల వాళ్ళ వాళ్ళ పిల్లలతో గడపడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అక్కడ వాడబడ్డానికి అక్కడ అనేక సేవకులు వస్తూ ఉంటారు. సో, అన్న ఎవ్రీ ఇయర్ యానివర్సరీ సందర్భంగా 56 మంది సేవకులు పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి పరిచయం చేయడానికి, వాళ్ళతో కలిసి మీటింగ్‌లో అక్కడ దేవుడు కృప చూపిస్తూ అట్లా వాడుకుంటూ వచ్చాడనమాట. అలాగే ఇంకొక ప్రాముఖ్యంగా ఈ యొక్క జీఎస్ సర్వెంట్స్ అనే సహవాసము, ఈ వాట్సాప్ గ్రూపు అందరికీ ఆహ్, నార్మలే అది పెద్ద ఏం కాదు కదా! మనం ఏమి మందిరంలో వచ్చి కూడుకోవట్లేదు కదా! అదేం దేవుడి సన్నిధి కాదు కదా! అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. లేదు కానీ దేవుడి చిత్తంలో ఉన్నట్లయితే, దేవుడి సన్నిధిలో, దేవుడు ఆలోచనలో, దేవుడి ప్రణాళికలో ఉన్నట్లయితే ఏదైనా కూడా బలంగా ఉంటుంది. దేవుడు చెప్పాలంటే బలహీనలనే పాపుల్ని ఎంచుకున్నట్టు రీతిగా ఆ సహవాసం కూడా మా జీవితాల్లో ఒక వెలుగు నింపుతూ వచ్చాయి. మాకు ఏమి నేర్చుకోవాలో, ఏం తెలుసుకోవాలో అవన్నీ కూడా మమ్మల్ని సర్దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. ఈ యొక్క సహవాసంలో ఇంచుమించు ఒక 18 మెంబర్స్ అనేది మా వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారనమాట. సో, ప్రతిరోజు జరుగుతుంది. ఈరోజు కూడా జరుగుతది. సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతది. సో, అలా దేవుడు వాడుకుంటూ వచ్చారు. మళ్ళీ ప్రాముఖ్యంగా మా ఊర్లో ఉన్న కొంతమంది అన్యులు నన్ను వ్యతిరేకించి, మరి యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించి తక్కువ చేసి మాట్లాడినప్పుడు, సో, నేనైతే ఎక్కువ మాట్లాడలేదు గానీ, సో, వాళ్ళకి ఎదిరించి అంటే మాటకి మాట ఇస్తూ వచ్చాను. బూతు మాటలేం మాట్లాడలేదు గానీ. సో, వాళ్ళే తప్పు వాళ్ళదున్నప్పటికి నన్నే తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చారు. సరే అని చేసి మొత్తం మొత్తం మీద వాళ్ళతో మాట్లాడడం మానేశాను. తర్వాత ఈ యొక్క జీఎస్ సరెంట్స్ అనే సహవాసంలో వచ్చిన తర్వాత, ఒకరోజు నేను యూట్యూబ్‌లో ఒక వాక్యం వింటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటగా నువ్వు ఎవరైతే నీకు వ్యతిరేకులుగా ఉన్నారో, నీకు ఎవరైతే నువ్వు అసమాధానంతో ఉన్నావో వాళ్ళతో ముందు సమాధాన పడు అని ప్రభు మాట్లాడినప్పుడు, నాకు వాళ్ళ ముగ్గురే గుర్తొచ్చారు. సో, కొద్ది దినాలు ప్రార్థన చేసుకున్నాను. నేనే ఫోను చేసి వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళు ఫోను చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడుతూ వచ్చారు. "అరేయ్! నువ్వెందుకు ఫోను చేసావు? నువ్వెందుకు సారీ చెప్తున్నావు? పర్లేదులే ఏం కాదు. తప్పు నాదిరా. మేమే అట్లా మాట్లాడకూడదు. తక్కువ చేసి మాట్లాడాం" అని చెప్పేసి ఒక వ్యక్తి అనడం జరిగింది. ఇంకొక వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకొక వ్యక్తి కూడా చాలా సంతోషం అని చెప్పేసి ఫీల్ అవుతూ వచ్చారన్నమాట. ఆ ముగ్గురితో నేను నాకు తెలిసి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎక్కువ దినాలు పట్టేదేమో వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే లోకస్తులు కాబట్టి. కానీ ప్రభు ఆ వాక్యం చేత మాట్లాడడం బట్టి, ఆ వాక్యానికి లోబడి సో, వాళ్ళ ముగ్గురితో సమాధాన పడినాక నా హృదయం చాలా సంతోషం అనిపించింది. ఇంక అప్పటి నుంచి నేను ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళినా గూడా సో, వాళ్ళ వైపు చూడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చారనమాట. సో, ఆ రీతిగా దేవుడు అనేక విషయాలు కూడా నేర్పిస్తూ వచ్చారు. అనుభవాలు కూడా నడిపిస్తూ వచ్చారనమాట. అలాగే సో, ఈ రీతిగా అబ్రాహాముని ఏ విధంగా ఆదికాండంలో దేవుడు పిలిచినట్లు పిలిచి ఏ విధంగా కనానుకు చేరుస్తూ వచ్చాడో, దీవెనలిస్తూ వచ్చాడో, నేనంతటి వాడిని కాకపోయినా కూడా బలహీనుడిని, అయోగ్యుడిని, దరిద్రుడినైనప్పటికి కూడా దేవుడు మహాప్రేమను బట్టి, మహాకృపను బట్టి ఎక్కడో విలేజ్‌లో నన్ను తిరుపతికి తీసుకొచ్చి ఏమి నేర్పించాలో, ఏమి తెలుసుకోవాలో, ఎలా నడవాలో సమస్తం నేర్పిస్తూ వచ్చాడు. నేను అనుకుంటూ ఉన్నాను తిరుపతికి రాకపోయుంటే నా ఆత్మీయత ఎలా ఉండేదో, నా సొంత తలంపులతో నేను వెళ్ళుంటే ఎలా ఉండేదో అని చెప్పేసి. సో, తిరుపతికొచ్చాక ఆ వాట్సాప్ గ్రూప్ సహవాసంలోకొచ్చాక
ప్రతి విషయంలో దేవుడు తోడుకుంటూ వచ్చాడు. ఏ విధంగా అబ్రహాంకి స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ప్రభు పిలుచుకుంటూ వచ్చాడో, ఆ రోజు నుంచి కనాను వరకు ఏ విధంగా తోడుగుండి, ప్రతి అడుగులో తోడుగుండి విజయం ఇస్తూ వచ్చాడో, సమాధానం ఇస్తూ వచ్చాడో, నేను తిరుపతికొచ్చిన తర్వాత కూడా ప్రతి విషయంలో, ప్రతి అడుగులో కూడా దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. తోడుగా ఉన్నాడని నిశ్చయత నాకు 100% ఉంది. సో, అలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో, ఫైనల్‌గా చెప్పాలంటే దేవుడు నా జీవితంలో ఏం చేయాలి? నేనేమి నేర్చుకోవాలి? ఏం సరిదిద్దుకోవాలి? ఎటువైపుగా నా ప్రయాణం చేయాలి? అవన్నీ గూడా స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ అనేది నాకు నేర్పిస్తూ, అనుభవాలు గుండా నడిపిస్తూ వచ్చాడు. సో, దేవుడి యొక్క ప్రేమలో ఆయన యొక్క ప్రేమ యొక్క లోతుని, వెడల్పుని, పొడవును రుచి చూడడానికి, అనుభవించడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడనమాట. సో, అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా అనేక విషయాలు అనగా ఇంకొక విషయం గూడా ఉంది. అలాగే నా యొక్క ఈ ఫస్ట్ చెప్పాను జీసస్ సర్వెంట్స్ అనే ముందు బిలీవర్స్ ఫెలోషిప్ అనే సహవాసం కూడా ఉంటొచ్చింది. సో, అందులోంచి దేవుడు నాకు నేర్పించిందేంటంటే, సో, మ్యారేజ్ విషయంలో గూడా దేవుడి చిత్తమే జరిపించాలి, దేవుడి చిత్తమే చేసుకోవాలి అని జెప్పేసి దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అందుకే ఒక ఎగ్జాంపుల్ గూడా ఉంది. సో, మన హెబ్రోన్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా! సో, అందులో తిమోతి అంకుల్ అని జెప్పేసి ట్రాన్స్‌లేటర్ ఉన్నారు. సో, ఆయన ఒక సాక్షిని విన్నప్పుడు గూడా అది నన్ను తాకుతూ వచ్చింది. సో, ఆయన ఒక సాక్షిని విన్నప్పుడు నేను గూడా నా జీవితంలో మరి దేవుడి చిత్తంలో ఉన్న అమ్మాయినే చేసుకోవాలి. సో, మ్యారేజ్ ఆ అమ్మాయినే చేసుకోవాలని జేసి అప్పుడే ఒక దృఢ నిశ్చయిత నాకు కలుగుతూ వచ్చింది. సో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఇంచుమించుగా ఒక 2 ఇయర్స్ నుంచి ప్రేయర్ చేసుకుంటాను. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. సో, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాననమాట. అదే విధంగా దేవుడి చిత్తము చేస్తే ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయో, దేవుడు ఏ విధంగా నడుపుతాడో, ఎలాంటి అనుభవాలు ఇస్తాడో, ఎలాంటి తోడుని ఇస్తాడో, ఎలాంటి ప్రేమను మన పట్ల కనపరుస్తాడో, అవన్నీ కూడా రుచి చూడడానికి, అనుభవించడానికి దేవుడు నన్ను తిరుపతి తీసుకొచ్చాడు. అనేక అనుభవాలు నాకు దేవుడు ఇస్తా వచ్చాడనమాట. ఈ రీతిగా ఆ యొక్క ఓర్పు అంటే ఏంటి? సహనం అంటే ఏంటి? క్షమించడం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? శోధన అంటే ఏంటి? శ్రమలంటే ఏంటి? కష్టాలంటే ఏంటి? ఇవన్నీ గూడా అనుభవించడానికి, రుచి చూడడానికి, ఓట్ల ద్వారా ఆత్మీయ మేలు, ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి గూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. ఆ రీతిగా నేను తిరుపతికొచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. తోడుగా ఉంటూ వచ్చారు. వద్దన్నా కూడా అనేక సార్లు దేవుడు హెచ్చిస్తూ, దీవిస్తూనే వచ్చారు. నిజంగా నేను ఎప్పుడైతే ప్రభువు మాటకి ఆ ఒక్క మాటే అయితే అనేక సార్లు దేవుడు కల ద్వారా మాట్లాడాడు. నేను నిర్లక్ష్యం పెడుతూ వచ్చాను. ఒకానొక దినాన నేను ఆ కళకి విధేయత చూపిస్తూ వచ్చాను. ఆ కళకి, ఆ మాటకి విధేయత చూపించి ఒక రూ. 50,000 నేను ఖర్చు పెట్టి ఇక్కడికొచ్చినందుకు, ఐ మీన్ తిరుపతికి వెళ్ళినందుకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ 1, 2 కాదు. సమయం లేనందుకు నేను కొన్ని మాటలు చెప్తున్నా గానీ, చాలా అనేకం ఉండగలుగుతూ వస్తున్నాయి. సో, నేను అనుకున్నాను చాలా సార్లు ఏడ్చుకుంటూ వచ్చాను. నేను బాప్తిసం తీసుకొని నేను బస్సులో నేను తిరుపతికి వెళ్తున్నప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాను. ప్రభా! అసలు నేను ఏ పాటి వాడిని? నువ్వెందుకు ఇంతగా దీవిస్తున్నావు? నువ్వింతగా హెచ్చిస్తున్నావు. నేను ఏ పాటి వాడిని? నేను దరిద్రుడిని, పాపాత్ముడిని అని జెప్పేసి అనేక సార్లు నేను తిరుపతికొచ్చినాక నేను ఏడవని దినం లేదనమాట. సో, అనేక సార్లు అనేక విధాలుగా ఆయన ప్రేమను చూసే కొద్దీ, రుచి చూసే కొద్దీ, అనుభవించే కొద్దీ ఏడవకుండా ఉండలేకపోయాను. ఇందాక మరి మన సేవకులు గూడా పాట పాడుతూ వచ్చారు. సో, నీ సాక్ష్యం ఏది? నీ అర్పణ ఏదని జెప్పేసి. ఆ మాట ఇన్నప్పుడు నిజంగా ఈ సాక్ష్యం పంచుకోవడానికి నేను అనర్హుడిని. ఏమాత్రం యోగ్యత లేదు. ఈ సన్నిధిలో ఈ ప్లేస్‌లో నిలబడడానికి ఆ మాత్రం అర్హత లేదని నేను భావిస్తున్నాను. అయితే దేవుడు మహాప్రేమను బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. దేవుడిని మహింపరచాలని నేను రావడం జరిగింది. సో, ఇంకోటి గూడా మొదటి యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా గూడా దేవుడు తెలియపరిచిందేంటంటే, నేనేం చేసినా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, వాక్యం చదివినా, ఆరాధించినా, స్తుతించినా, నా జీవితంలో ఏ కార్యం జరిగినా గూడా దేవుడు మహింపరచాలి. దేవుడిని ఘనపరచాలి. ఆ విధంగానే ఉండాలని జేసి ఒకలాంటి దృఢ నిశ్చయిత అనేది నాకు కలుగుతూ వచ్చింది. అందును బట్టే ఇప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు గూడా మరి ప్రతి విషయంలో గూడా ప్రభు సన్నిధిలో అడగడానికి, ఆయన చిత్తం తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ చిత్తం చేయడానికి సో, నా వంతు నేను ట్రై చేస్తున్నాననమాట. సో, అలాంటి కృప కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో, ఈ రీతిగా దేవుడు మరి ఏమేమి నేర్పించాలో, ఏం తెలియపరచాలో ప్రతిగా తెలియపరుస్తూ సో, అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఆత్మీయ మేలుతో, ఆత్మీయతలో ఎదగాలని జెప్పేసి నా భవిష్యత్తు కొరకు మరి ప్రభు చిత్తము ఎటు ఉందో అటువైపు కంప్లీట్‌గా నేను వెళ్ళడానికి దేవుడి చిత్తానుసారం వెళ్ళి దేవుడి మహిమార్థమే జీవించడానికి కూడా దేవుడు కృప చూపించాలని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ.